प्रकटीकृत रम वैभव स्फूर्ति दारित दशमुख कीर्ति पुरतो पातु मम हनुमतो मूर्ति इंदिरारमण गोविंद ఏమనాలో తెలియకపోతే ఇంకా నేనేమనాలో మీకు అన్నీ తెలిసినా మీరు అక్కడే కూర్చోవాలి. సంప్రదాయం లేని జీవితం చిల్లికుండలో పోసిన అమృతము అని చెప్తారు. 10 లక్షలు పెట్టి టెస్లా కారు ఊళ్ళో కొంటే అంటే ఓనరు మీరే, డ్రైవరు మీరే కాబట్టి ఆ సీట్లో మీరే కూర్చోవాలి. ఎవరెక్కడ కూర్చున్నా స్టీరింగ్లో కూర్చోవాలి. అది సంప్రదాయం. హరికథకు భగవన్నామం సంప్రదాయం. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది ధర్మశాస్త్రం. సూర్యభగవానుడికి నిజంగా ఉదయాస్తమానాలు లేవు. భూమి తిరగటం చేత కనపడకుండా పోతుంటాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అంటే మానవుడి జీవితంలో ఉన్న ఆయుర్దాయాన్ని హరిస్తున్నాడు రా అని చెప్పారు. నువ్వు పిలిచినా పిలవకపోయినా కాలప్రవాహం నిన్ను తోసుకెళ్ళిపోతుంది. తోసుకెళ్ళిపోయే కాలప్రవాహానికి 12ంటికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి మనం ఆహ్వానం చేస్తూ ఉంటాం. అంటే మేము ఇక్కడ ఉన్నాం, మా అడ్రస్ ఇది, మా జిప్ కోడ్ ఇది అని చెప్పడం. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ లభించడం చాలా దుర్లభం. జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పారు. అందులో కూడా శరీరంలో అన్ని అవయవాలు మన మాట వింటున్నప్పుడు మనం భగవంతుడి గురించి వినే ప్రయత్నం చేసిన వాడు ఇంకా అదృష్టవంతుడు అని చెప్పారు. ప్రపంచంలో అన్నిటి వల్ల భయం ఉన్నది. భయం లేని వస్తువు ఏదీ లేదు. మొదట దేనికి భయపడతామన్నారు? నాకేం లేదే, నేను ఎట్లా బ్రతకాలి అని భయంట. కొంత తడవ తర్వాత ఏదో అంత దొరుకుతుంది, అయ్యో ఇది ఎవడైనా ఎత్తుకుపోతాడేమో అని భయంట. మూడోసారి ఇది పోతే ఎలా బతకాలి అనే భయం. అంటే పుట్టినప్పటి నుంచి వెళ్ళేంత వరకు భయమే ఉంది లోకంలో. మరి భయం లేని వస్తువు ఏదైనా ఉన్నదా? భర్తృహరి ఓ మంచి మాట చెప్తాడు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాత్ భయం, మానే దైన్య భయం, బలే రిపుభయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాదభయం, గుణే ఖలభయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భూనృణాం వైరాగ్యమేవా భయం అని చెప్పారు. బాగా భోగంతో ఉన్నవాడికి రోగభయం ఉంటుంది. గొప్ప కులంలో పుట్టినవాడికి వెలి భయం, ఏ తప్పు చేస్తే వెలేస్తారో అని. పరువుతో బతికేవాడికి దరిద్రాన్ని చూస్తే భయం. ధనవంతుడికి రాజును చూస్తే భయం. అందగాడికి అందగత్తకి ముసల్తనాన్ని చూస్తే భయం. శరీరానికి ఎండిపోవటం చూస్తే భయం. మరి అన్నీ భయమేనా అన్నారు. నువ్వు ఏదైతే సుఖం అనుకుంటున్నావో వీటన్నిటి వల్ల భయం ఉందిరా. మరి భయం లేని వస్తువు ఏదైనా ఉన్నదా అన్నారు. ఒక్కటే ఉన్నది, వైరాగ్యమేవా భయం. వైరాగ్యం అంటే అందకపోతే మాట్లాడే మాటలు కాదు. అది అందకపోతే మనం ఫస్ట్ డైలాగ్ చెప్పే నాకు ఆశ లేదండి, వదిలేసామండి, పట్టించుకోలేదండి. ఇది వైరాగ్యం కాదు. అన్నీ ఎదురుగా ఉన్నప్పటికీ దాని యందు మనస్సు లేకపోవటమే వైరాగ్యము. అందుకనే కన్ను చూసిన ప్రతిదాన్ని మనస్సులోకి లాక్కోకుండా ఉండటమే మోక్షం అన్నారు. మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత మనకి తెలియకుండా పొందేదాన్ని మోక్షం అనలేదు. మనం బ్రతికి ఉండగానే మోక్షాన్ని పొందుతాం ఎప్పుడు అన్నారు. కన్ను చూసిన ప్రతిదాన్ని మనస్సులోకి పుల్లింగ్ చేసుకోకుండా మధ్యలో గోడ కట్టేయాలి.
ఈ వైరాగ్యం ఎలా వస్తుంది అన్నారు. జ్ఞానం చేత కలుగుతుంది అన్నారు. ఈ జ్ఞానం ఎలా వస్తుంది అన్నారు. భక్తి వల్ల కానీ కలగదు అన్నారు. ఈ భక్తి ఎలా వస్తుంది అన్నారు. సాధన చేత కలుగుతుంది అన్నారు. అందుకే ధర్మ అర్థ కామ్య మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు మనం సంపాదిస్తాం. భక్తి అనేటువంటి పురుషార్థం పరమాత్మ మనకి ఇవ్వాలి అనుకుంటే మనం పొందుతాం. అందుకే త్యాగరాజస్వామి వారు భక్తి బిచ్చమియ్యవే రామ అన్నారు. ముష్టి పడేవయ్యా మాకు భక్తిని. ఈ భక్తి పరమాత్మ మనకి ఇవ్వాలి. పరమాత్మ ఇవ్వాలి అంటే ఊరికే ఇస్తాడా? మనం ఏమన్నా ఆయనకి మేనత్త కొడుకులమా, మేనమావ చుట్టాలమా? ఎందుకు ఇస్తాడు, ఎందుకు ఇవ్వాలి అంటే భగవంతుడి వైపు నువ్వు తిరిగే ప్రయత్నం చేసి నీ సర్వధర్మాలు నీవు చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా పరమాత్మ యందు చెడనటువంటి లక్ష్యాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఆయన వెంటనే భక్తి ప్రదానం చేస్తాడు. అలాంటి భక్తికి మూలస్థానం భగవన్నామ సంకీర్తనం. అందుకే వ్యాస మహర్షుల వారు శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలో నామ మాహాత్మ్య వైభవాన్ని చెప్తారు. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం అని. 6 అడుగుల శరీరమో 5, 5, 5, 8, 5, 10, 7 అడుగులో ఉంటుంది శరీరం. శరీరం ఉన్నంతగా నాలుక లేదు. చూడండి, గుర్తుపెట్టుకోవాలి. నాలుక ఎంత అన్నారు? 2.5 అంగుళాలు. దాని దుంపదగా 2.5 అంగుళాల నాలుక ఈ హోల్ బాడీని ట్యూన్ చేస్తున్నది. స్విగ్గీనా, జొమాటోనా, టమోటానా, ఏ రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంటా, మెక్సికనా, చైనీసా, ఈ నాలుకే 5 అడుగులు ఉందనుకోండి. అసలు మీరు గుళ్ళోకి రారు, నేను అమెరికా రాను. 2.5 అంగుళాల నాలుక ఇంత శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ నాలుక దేని వల్ల శుద్ధం అవ్వాలి అన్నారు. రాజా రామచంద్ర భగవానికి దీనివల్లే అవ్వాలి శుద్ధం. మీకు ఇష్టం లేదు అంటే అనకండి, నాకేం నష్టం లేదు. సీతామహాదేవికి, లక్ష్మణ స్వామికి, పవనసుత హనుమానికి, శంకర భగవత్ పూజ్యపాదులకు. రమంతే సర్వజనాః గుణైః ఇతి రామః అన్నారు. అందుకనే ఎలా ఉండాలో చెప్పింది రామాయణం, ఎలా ఉండకూడదో చెప్పింది భారతం, ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది శ్రీమద్ భాగవతం. చేతికి అందిన దాన్ని వదిలిపెడితే రామాయణం అవుతుంది. అందని దానికోసం పోట్లాడటం మొదలు పెడితే భారతం అవుతుంది. ఇది ఏది అక్కర్లేదు అనుకుంటే భాగవతం అవుతుంది. అందుకనే భాగవతం 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 రోజు అనుకుంటే వచ్చే జన్మకైనా బాగా అవుతాం, అది కన్ఫర్మ్. అటువంటి శ్రీమద్ రామాయణం రామచంద్రమూర్తి 1,89,48,000 సంవత్సరాల వెనక పుట్టారు. ఇప్పుడు నడుస్తున్న కలియుగానికి సుమారు 24వ మహాయుగంలో రామచంద్రమూర్తి జన్మించారు. ఇక మళ్ళా రామాయణం పుట్టదు, రామాయణం జరగదు. త్రేతాయుగం 30,000 మిగిలి ఉండగా రామచంద్రమూర్తి పుట్టారు. 24,000 శ్లోకాలతో, 500 సర్గలతో, 100 ఉపాఖ్యానాలతో రామచంద్రమూర్తి రామరాజ్యం చేస్తున్నప్పుడు వాల్మీకి మహర్షి రామచరిత్ర రచించారు. రాముడు పుట్టక ముందు రామాయణం రాయలేదు, రాముడు వెళ్ళిపోయిన తర్వాత రామాయణం రాయలేదు. రామచంద్రమూర్తి రాజ్యం చేస్తున్న సమయంలో రామకథ రచించాడు వాల్మీకి. అటువంటి రామకథ ఎలా విన్నా పవిత్రమే అన్నారు. ఎందుకు అన్నారు? తండ్రి కొడుకులు ఎలా ఉండాలో దశరథుడు రాముడు ఆదర్శం, భార్యాభర్తలు ఎలా ఉండాలో సీతారాముల ఆదర్శం. మగవాడికి వేడే అదృష్టం లేదు. నవ్వుతూ ఎదురొచ్చే పెళ్ళాం ఉంటే వాడికి అదే అదృష్టం, మాట వినే కొడుకులు ఉంటే అదే అదృష్టం, రోగం లేని జీవితం ఉంటే అదే అదృష్టం, అప్పు లేని బ్రతుకుంటే అదే అదృష్టం, స్నేహితుడైనటువంటి వాళ్ళు మంచివాళ్ళు అయితే అదే అదృష్టం, ధైర్యంగా ఇరుగు పొరుగుల యొక్క క్షేమాన్ని ఆశించే వాళ్ళు ఉంటే అదే అదృష్టం. ఇంతకంటే అదృష్టాలు లేవు. ఇవే అష్టైశ్వర్యాలు అన్నారు. మరి దరిద్రాలు ఏమిటన్నారు? వీటికి యాంటీక్లాకే దరిద్రం వేసుకుంటారు ఆయన. రామాయణం ఎందుకు వచ్చింది అన్నారు. భగవంతుడు మానవ అవతారాన్ని ధరించి మానవుడు ఏం చేయాలండి?
ధర్మాన్ని మనం అంటిపెట్టుకొని నడిస్తే భగవంతుడు మన ఇంట్లో ఉంటాడు. ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురక్షిత. అటువంటి ధర్మదేవతా స్వరూపమైనటువంటి రాముడు వివాహమైన తర్వాత 12 సంవత్సరాలు దేవేంద్ర భోగం అనుభవించారు అయోధ్యలో. తెల్లవారితే పట్టాభిషేకం అంటే పట్టాభిషేకం భంగమైంది. సీతా లక్ష్మణ సమేతుడై దండకాటవీ మహారణ్యంలో రామచంద్రమూర్తి సంచరిస్తూ 13 సంవత్సరాలు పూర్తి చేశారు. ఒక్క సంవత్సరంతో వనవాసం పూర్తవుతుంది అనుకుంటున్న సమయంలో పంచవటి క్షేత్రంలో సీతమ్మ వారు రావణాపహృత అయింది. సీతను వెతుకుతూ రామచంద్రమూర్తి ఎల్లదిక్కులు పరిభ్రమిస్తూ ఉన్నారు. చూడండి, బాలకాండకి పేరున్నది, అయోధ్యకాండకి పేరున్నది, అరణ్యకాండకి పేరు సరిపోయింది, కిష్కింధకాండకి పేరు సరిపోయింది. ఒక వానరాన్ని గురించి చెప్తూ దానికి సుందరకాండ అన్నారు. కాన్సెప్ట్ ఎట్లా కుదురుతుందండి అంటే, దీనికి వాల్మీకి సుందరే సుందరో రమః సుందరే సుందరీవనం సుందరే సుందరీ సీత, రాగాలకు రాజు కాంభోజి అన్నారు, రాజులకి రాజు రామచంద్రమూర్తి అన్నారు. సుందరో వానరక్క బిగి, ఈ కాండ పేరు సుందరకాండ. ఇందులో చెప్పిన హీరో అంతా ఆంజనేయ స్వామి వారు. ఎలా కుదురుతుందండి అన్నారు అంటే, రామచంద్రమూర్తి లోకసుందరుడు, సీతమ్మ వారు జగదేక సౌందర్యవతి, అశోకవనం సుందరమైంది. ఎవరో అడిగారు, ఏమండి ఇన్ని సుందరాలు అంటున్నారు, సుందరం కానిది ఏమైనా ఉందా అని. ఉంటారుగా నెగిటివిటీ వెతికేవాళ్ళు. వెంటనే ఆన్సర్ ఇచ్చారు, నీ బుద్ధేరా అన్న. అంటే మన దృష్టిని బట్టి మనకి సృష్టి కనపడుతుంది. లోపం సృష్టిలో లేదు, దృష్టిలో ఉంటుంది. అందుకనే దృష్టి మార్చుకో, సృష్టి తెలుస్తుంది అన్నారు. కిష్కింధ పర్వత ప్రాంతంలో వానర రాజైనటువంటి సుగ్రీవుడితో స్నేహం చేశారు. అగ్ని ప్రమాణంగా స్నేహం చేశారు. సుగ్రీవుడికి భార్య దగ్గర లేదు, రామచంద్రమూర్తికి భార్యా వియోగం కలిగింది. అందుకనే స్నేహం చేసేటప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు అని చెప్పింది ధర్మశాస్త్రం. ఎవరితో చెయ్యాలి అన్నారు, నిన్ను ఒక మెట్టు పైకెక్కిచ్చేవాడితో చెయ్యరా, 2 మెట్లు కిందకి లాగేవాడితో చెయ్యొద్దు అని చెప్పారు. సమాన స్థితిలో ఉండేటువంటి వాడితో స్నేహం చేయమన్నారు. అలా సుగ్రీవుడితో స్నేహం చేశారు రామచంద్రమూర్తి. వాలి నిగ్రహణం చేశారు. చూడండి, సుగ్రీవుడు సూర్యపుత్రుడు, వాలి ఇంద్రపుత్రుడు. ఇంద్రపుత్రుణ్ణి వధించారు, సూర్యపుత్రుడితో స్నేహం చేశారు. ప్రస్రవణగిరి అనేటువంటి ఒక గుహలో తలదాచుకున్నారు రామచంద్రమూర్తి. 14 ఏళ్ల అరణ్యవాసం చెప్పిందండి కైక. ఎందుకు చెప్పింది అన్నారు, రామాయణ కాలంలో రామచంద్రమూర్తి ఉద్ధరించవలసినటువంటి మహర్షుల యొక్క జాబితా 88,000 మంది. ఈ 88,000 మందికి అటెండెన్స్ వేయటానికి రామచంద్రమూర్తికి పట్టేటువంటి టైము 14 ఏళ్ళు. అందుకని కైక రాముడి యొక్క అవతార కారణం బాగా తెలిసిన వాళ్ళల్లో టాప్ 10లో ఫస్ట్ ఎవరన్నారు, కైకకే ఇచ్చారు ఆ ప్రియారిటీ. ఆవిడకి మాత్రమే తెలుసు. అటువంటి సుగ్రీవుడితో స్నేహం చేశారు. ప్రస్రవణగిరిలో తలదాచుకున్నారు. కొత్తగా రాజ్యము భార్య వచ్చాయి. ప్రమాణం చేశారు ముందర. ఏమని సుగ్రీవుడు, నా భార్యను నాకు ఒప్పగిస్తే నీ భార్యను వెతికిస్తాను అని. కొత్తగా రాజ్యము పెళ్ళాం వచ్చేటప్పటికల్లా కొంచెం అటు ఇటు మర్చిపోయారు, ఎవరైనా అంతేగా. లక్ష్మణస్వామి వెళ్ళి సుగ్రీవుడికి గుర్తు చేశాడు, సుగ్రీవా, నీ అన్న అయినటువంటి వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా మా అన్నయ్య ముయ్యలేదు, జాగ్రత్త అన్నాడు. పెద్దవాళ్ళు చంపుతాం పొడుస్తామన్నారు, చాలా టాలెంటెడ్గా మాట్లాడతారు. వెంటనే ఉనికిపోయినాడు సుగ్రీవుడు. మయ్యమయ్యా, నిన్నగాక మన కిరీటం పెట్టాడు, ఇప్పుడు తలదీస్తామంటారా? ఎక్కడి న్యాయం అంటూ వణుకుతూ కొన్ని కోట్ల కపి సైన్యంతో వచ్చారటండి. ఎన్ని కోట్లో
అందులో పొడుగు తోకలు, పొట్టి తోకలు, పొడుగు మూతులు, పొట్టి మూతులు, పొడుగు చేతులు, పొట్టి చేతులు, పొడుగు కాళ్ళు, పొట్టి కాళ్ళు, ఈ జియోలాజికల్ ఛానల్ అంతా చూసి రామచంద్రమూర్తి వణికిపోయినట్ట. సుగ్రీవ, అసలు వీళ్ళందరితో నీకు ఎట్లా కనెక్టివిటీ దొరికిందిరా అని ఆయన చెప్పాట. మా అన్నయ్య నన్ను ఒక ఏరియాలో పర్మనెంట్గా ఉండేట్టుగా చేయలేదు, ఏరియాలు తిప్పి తిప్పి కొట్టాడు. కొట్టిన నాకం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ శ్రీదమానాతో వాదమా వేదమా ఇది మోదమా జానామి కేయూరే. అన్నయ్య, ఈ అడ్డవంకెలు జానామి కుండలే, ఈ రవ్వల కమ్మలు మా వదిన అవునో కాదో నాకు తెలియదు. నువ్వు రేత్వభిజానామి, ఈ గొళ్ళెపు గొలుసులు, ఈ కడియాలు, ఈ జాలరు పట్టీలు మాత్రం మా వదినవే అన్నయ్య అన్నాడు. మనకు అనుమానం, ఏమండి ఎక్కడి నుంచైనా వేరే తెస్తారా? అన్నీ ఒక మనిషివే కదా, ఇవన్నీ గుర్తుపెట్టకుండా అవి మాత్రమే ఎలా గుర్తుపెట్టాడు అంటే ఒక్కొక్కళ్ళ సంస్కారం వాళ్ళ చేత ఒక్కొక్క మాట పలికిస్తుంది. అందుకనే వన్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే. మనిషికి అలంకారం ఏంటన్నారు? మనం మాట్లాడేటువంటి మాటని బట్టి పెద్దలు మన సంస్కారాన్ని గ్రహిస్తారు. పిల్లవాడు తెల్లవారు లేచినప్పటి నుంచి కొన్ని వందల సార్లు ఆ వదిన గారి పాదాలకి నమస్కారం చేసేవాట. ఆ నమస్కారం చేసినప్పుడల్లా పిల్లవాడికి ఆ పట్టీలు, గొళ్ళెపు గొలుసులు, కడియాలు బాగా కనపడుతూ ఉండేవి. అన్నయ్య, రోజు నేను ఆ పాదాలకి అనేక సార్లు నమస్కరించేవాడిని కాబట్టి ఈ పట్టీలు మాత్రం మా వదినవని చెప్తాను. ఎందుకు చెప్తానో తెలుసా? నిత్యం పాదాభివందనాత్, రోజు నేను నమస్కరించేవాడిని అన్నయ్య మా వదిన కాళ్ళకి. వదిన మరుదులు ఎలా ఉండాలి అంటే అలా ఉండాలి అని చెప్పింది రామాయణం. అందుకే రామాయణంలో మనం ఎక్కడ ఉన్నావా అని చూసుకున్నప్పుడల్లా మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి అని చెప్పారు. వాట్సాప్ అప్డేట్ చేసుకోవటం కాదురా, ఫేస్బుక్ అప్డేట్ చేసుకోవటం కాదు. నీ ఫేస్ బాగుండాలి అంటే రామాయణంతో అప్డేట్ అయ్యి ఉండు. గరై సబ పీర జపత నిరంతర హనుమత పీర సంకట సే హనుమాన చుటవై మనక్రమ వచన ఛాన చోలవై సబ పర రామ తపస్వి రాజ జినకే కాజ సకల తుమ సాజ రామ లక్ష్మణ జానకి రామచంద్ర భగవానికి, సీతామహాదేవికి. ఎంత గొప్పది రామనామం! రథంగధర గణపతంగ వాగన రమారమణ నారాయణ సారశీల సురలోల నిరంజన సత్యపరాక్రమ సువిధాన సరోజలోచన సురేశ బాలన శరణ్యము అని కలకండ పెట్టేవారు. పటిక బెల్లం తినేవాళ్ళు, ఇంటికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఈ షుగర్లు లేవు, బీపీలు లేవు, థైరాయిడ్లు లేవు, అల్జీమర్సు లేవు, ఆర్థరైటిస్ లేవు. ఏం చేశారా?
వనేచ రామ వసుచాహ రామ నదీం తరామ న భయం స్మరామ. ఇదేమేం చేశామన్నారు. ఏంట్రా అర్థం కాల మా వాళ్ళకి, కొంచెం ఇంకోసారి చెప్పండి అన్నారు. వనేచ రామ, వనాలలో తిరుగుతూ ఉంటాం. చరామాలో ఒకసారి తెలియకుండా రామ అన్నారు. వనంలో తిరుగుతూ ఏం చేస్తారా? వసుచాహ రామ, కనపడ్డవన్నీ ఎత్తికెడతాం. ఆ హరామాలో రెండోసారి రామ అన్నారు. ఈ ఎత్తికెళ్ళినవి దాచుకోవాలిగా, సేఫ్టీ జోన్ ఉండాలిగా. నదీంత రామ, దాచుకోవటం కోసం నదులని దాటే వాళ్ళని తరామాలో మూడోసారి రామ అన్నారు. ఈ మూడు చేసేటప్పుడు న భయం స్మరామ, భయాన్ని స్మరించం. చరామ, హరామ, తరామ, స్మరామ 4 సార్లు తెలియకుండానే రామనామం చేస్తే మోక్షం వచ్చిందే. తెలిసి నిరంతరము రామనామం చేస్తే వాడికి నరకం ఎందుకు వస్తుంది అని అడిగారు శంకర భగవత్పాదులు వారు రామ భుజంగ ప్రియాతాష్టకంలో. ఏమయ్యా, రక్షించటంలో నువ్వు చాలా దయగలిగి ఉంటావు రామా. నీ దయని మేము తెలుసుకోవటానికి మాకు అడ్డంగా అజ్ఞానం అనే తెరేస్తున్నది. ఈ అజ్ఞానం అనే దుఃఖాన్ని పోగొడితే నువ్వు మాకు కనపడతావు కదా. దయ ఇవ్వటం తర్వాత ఈ దుఃఖాన్ని పోగొట్టడం కూడా నీ డ్యూటీ సుమా అని చెప్పారు శంకర్ల వారు. దుఃఖం అంటే ఏమిటి అన్నారు? అజ్ఞానమే దుఃఖము, జ్ఞానం పొందకపోవటమే దుఃఖము, భగవంతుణ్ణి చేరలేకపోవటమే దుఃఖము, భగవన్నామాన్ని సర్వకాల సర్వావస్థల యందు అనకుండా ఉండటమే దుఃఖం. ఇదే దుఃఖం, మిగతా ఏవి దుఃఖాలు కాదు. మనం ఏదో అనుకుంటుంటాం, అనుకున్న పని అవ్వకపోతే దుఃఖం. ఎన్నిసార్లు ఏడుస్తాం రోజుకి? అసలు అన్నిసార్లు వచ్చేవాడికి ఏడ్చేవాళ్ళు ఎవరు? మనం అనుకున్నది దుఃఖం కాదండి, భగవంతుణ్ణి వీలైనంత దగ్గరగా చేరలేకపోవటమే దుఃఖము. దానికి ప్రయత్నం చేయమన్నారు. ఈ హనుమన్ ఉన్నాడు స్వామి, నీ దర్శనం నాకు ఇప్పించాడు, సీతా దర్శనం చెయ్యగలిగినటువంటి వాడు అని నా మనస్సు చెప్తున్నది రామా. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే ఈ హనుమంతుడికి చెప్పు అన్నాడు సుగ్రీవుడు. ఆయన్ని సుగ్రీవము అన్నారు. సుగ్రీవము అంటే అర్థం ఏంటంటే కమాండెడ్ వాయిస్ అన్నారు. ఎవ్వరూ దాన్ని తప్పడానికి లేదు. ఇప్పటికి కూడా ఎవరికైనా కొంచెం వోకల్ కార్డ్స్ ఇబ్బంది పెట్టి వోకల్కి సంబంధమైన ఏదన్నా ఇన్కన్వీనియన్స్ వస్తే కిష్కింధకాండ 40 రోజులు చక్కగా పారాయణ చేస్తే మీరు ఏ ఇంటికి దగ్గరికి వెళ్ళక్కర్లా, ఏ యాంటీబయాటిక్స్ వాడక్కర్లా. కిష్కింధకాండ పారాయణ చేస్తే వోకల్ కార్డ్స్ చక్కగా సెట్ అవుతాయి. ఎందుకంటే దానికి అధిపతి సుగ్రీవుని కన్నా. చూడండి, ఆప్తుండెవడో ఎన్నా. చతుర్దశ భువనాధ్యక్షుడైనటువంటి రామచంద్రమూర్తి భార్యా వియోగంలో దగ్ధుడవుతున్నాడు. స్వామివారు ఎంత దుఃఖాన్ని అనుభవిస్తూ నను విరగంబోధి గడపు, నను విరగంబోధి గడపు నావీవన్నా నను మరల కూర్చి చేయుమ హితవు. నా పూర్వజన్మ ప్రారంధం చేత నా ఇల్లాలు నాకు దూరమైంది హనుమా. నా పెద్దల పుణ్యం చేత నీ బోటి మంచి స్నేహితుణ్ణి నేను పొందాను. ఇది రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వం అండి. మనం ఏదో వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు. దుందుమార్నికి యవనాశ్రుడు, యవనాశ్రునికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునకు అసితుడు, అసితునకు 2 భార్యలు, ఒక భార్యకు జన్మించిన వాడు సగరుడు,
సగరునకు 2 భార్యలు, ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుని దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి కల్మాషపాదుడు, కల్మాషపాదునికి శంకరుడు, శంకరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రకుడు, శీఘ్రకునికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకు అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామ, భరత, లక్ష్మణ, శత్రు, సూదనులు. ఇది సూర్యవంశం. సూర్యవంశాన్ని పావనం చేసినటువంటి రామచంద్రమూర్తి రాలుమాలి ఇల్లాకిని, నా పూర్వజన్మ మహాప్రారంధ విశేషం చేత నా సీత నాకు దూరమైంది హనుమా. మా పెద్దల పుణ్యం చేత నీ బోటి మంచి స్నేహితుణ్ణి నేను పొందగలిగాను. ఆయన ఎంత మహానుభావుడంటే, రామచంద్రమూర్తి ఎంత గొప్ప ఉపకారం ఎవరికి చేసినా కనీసం నిద్దట్లో కూడా చేశాను అనుకోటండి. ఎవరి వల్లైనా ఎంత పెద్ద అపకారం తాను పొందినా కలలో కూడా ఆ అపకారాన్ని స్మరించడు. ఇది రాముడి యొక్క వ్యక్తిత్వము. ఇలా ఉండాలి అన్నారు. అందుకనే బంధం ఏంటన్నారు, నేను నాది నేనే చేశాను, నా వల్లే చేయబడ్డది, నేను కాబట్టే చేయగలిగాను, నేను కాకపోతే ఎవరూ చేయలేరు. ఇక వీడిని పాతేయటానికి వేరే గొయ్యి అవసరం లేదు, చక్కగా వాడి గొయ్యి వాడే తీసుకొని కూర్చున్నాడు. ఇక మనం వెళ్ళి మట్టేయటం. ఇది అహంకారం. ఈ 2 అక్షరాలు బంధం అన్నారు. ఏమిటా 2? మమ, అంతే. 3 అక్షరాలు మోక్షం అన్నారు. ఏమిటవి? నా మమ. ఇది కాదు అనుకోవడం ఆత్మవిచారం, నేనే అనుకోవడం అహంకారం. ఆ 2 మన దగ్గరే ఉన్నాయి. రామచంద్రమూర్తి చెప్తారు, నా పెద్దల పుణ్య విశేషం చేత నీ బోటి మంచి స్నేహితుల్ని పొందాను అమ్మ. ఎందుకో నిన్ను చూస్తే నా సీతను చూస్తావని తెలుస్తున్నదయ్యా. నా సీతను చూసినప్పుడు నా ముఖతః కొన్ని మాటలు మా ఇంటి దానికి చెప్తావా అని అడిగారండి స్వామివారు. ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అంటే, అందుకనే పరమాత్మ అంతటి వాడిని కూడా ప్రచోదనం చేయగలిగిన శక్తి ఎవరు అన్నారు? పరమేశ్వరే. ఆవిడ లేకపోతే ఆయన ఎందుకు శోభించడు. ఎవరైనా కొంచెం నీరసంగా ఉంటే ఏం రాలా ఉన్నావంటే వాడి ఫస్ట్ డైలాగు శక్తి లేదురా అంటారు. ఆ శక్తి పురుషుడికి స్త్రీ ఇస్తుంది. అందుకనే ఆవిడను భార్య అన్నారు. అటువంటి ఇల్లాలు దూరమైంది. ఏం చెప్పమంటావు స్వామి అమ్మ సీతమ్మతో అని అడిగాడు స్వామివారిని హనుమత్ ప్రభు. అప్పుడు రామచంద్రమూర్తి కొన్ని మాటలు చెప్తూ, నా సీతను నువ్వు చూస్తే నిన్ను పాసిన మొదల్ని భర్తదౌ బ్రతుకంతయు చప్పనయ్యనను మా రాగాలలో సావేరి, నదులలో కావేరి చాలా గొప్పది అంటారు. నిన్ను బాసిన మొదల్ నీ భర్తదౌ బ్రతుకంతయు చప్పనయ్యననుమా, నీ పతికి తిరిగి నిన్ను చూడగలియడు ఉసురు మాత్రమే, ఆశ మాత్రమే ఉసురాపెననుమా. నీ కాంతుడెంతయు వేగమే శత్రుల పరిమార్చి చెట్టబట్టుననుమా. నీ జీవనము నీ పెనిమిటి ప్రాణము కూడా నీవు తాలిమిగొని నిలుపు మనుమా. అమ్మా, నీవు నా సీతను చూసే సమయానికి నా సీత ఏ భయంకరమైన ఉత్పాతమైన స్థితిలో ఉంటుందో ఆ స్థితిలోంచి నా ఇల్లాల్ని నువ్వు కొంచెం దూరం చెయ్యాలి. నా భార్య అడుగుతుంది, నా స్వామి ఇంతకాలం నా ఎందుకు కినుక వహించాడు అని. అడగదా అండి? సంవత్సర కాలం. ఇక్కడ విశేషం ఏమిటి అన్నారు. రామచంద్రమూర్తి ఏడుస్తుంటే ఆంజనేయ స్వామి వారు అనుకున్నారు, ఆంజనేయ స్వామి అంతటి వారు అనుకున్నారు. ఇక మనం ఎంతటి వాళ్ళం? ఏమిటి ఊరికే ఇట్లా ఏడుస్తాడు, పెళ్ళాం దూరం అయింది వెతుకుతున్నాం కదా, అంతా వెతుకున్నారు కదా, గూగుల్ సెర్చ్ జరుగుతున్నది కదా, ఊరికే ఏడిస్తే పెళ్ళాం వస్తుందా అనుకున్నారు. ఇట్లా ఏడుస్తారా అసలు? ఇదే స్వామి అశోకవనంలో సీతమ్మని చూసినప్పుడు అనుకున్నట్టు అసలు రామచంద్రమూర్తి ఏడ్చిన ఏడుపే కాదు, ఇంకా ఏడవాలి. అసలు ఆ ఏడుపు కాదన్నారు. ఎందుకు కాదన్నారు అన్నారు. రాముడు ఏడిస్తే ఓదార్చడానికి మేము ఇంతమంది ఉన్నాం.
అమ్మ సీతమ్మ అలవిగాని ప్రాంతంలో రాక్షస స్త్రీల మధ్య పరమ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడి సన్నిధిలో ఒక్కతే ఎంత భయంతో రాముడే మనస్సులో స్మరిస్తూ ఇంత భయాన్ని పోగొట్టుకుంటూ ఆ తల్లి అక్కడ ఉన్నదే, ఆ తల్లి కోసం ఈయన ఏడ్చిన ఏడుపు కాదు అన్నారు తల్లి. అందుకనే వాల్మీకి రామాయణాన్ని రచించలేదు, సీతాయా చరితం మహత్ అన్నారు. సీతమ్మ చరిత్ర గొప్పది అన్నారు. నిజంగానే సీతమ్మ వారు లేకపోతే రాముల వారే ఉన్నాడండి. రామచంద్రమూర్తి వైభవాన్ని లోకానికి వెల్లడి చేసిన తల్లి సీతమ్మ వారు. అందుకే మాకు రామదాసు గారు మంచి మాట చెప్తారు, సుతుడనుచు దశనోచు సుగ్రీవుడు అతి బలుండను కపులు, సుతుడనుచు దశరథుడు ఇతుడనుచు సుగ్రీవుడు అతి బలుండను కపులు, చూస్తాము పరస్పరము తొలుతొలుత చూసుకొన్నది జ్ఞప్తికి తెచ్చుకొనుమనుమా, సీతకి ఉంగరము ఆనవాలుగా గుర్తు చెప్పి ఇచ్చి ఎంతలో వచ్చేదో త్వరనే గుహనుమా. రామనామాంకితమైనటువంటి అంగుళి ఒక ఉంగరం, ఆ ఉంగరం మీద శ్రీరామ అనేటువంటి అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. అందుకనే దాన్ని తారక మంత్రము అన్నారు. రాముణ్ణి ఎప్పుడు ధ్యానం చేసినా శ్రీరామ 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 అంటూనే ధ్యానం చెయ్యాలి. ఎందుకు ధ్యానం చెయ్యాలి అన్నారు, శ్రీ అంటే సీతమ్మవారు. సీతమ్మవారు లేకుండా రాముణ్ణి ధ్యానం చెయ్యకూడదు. అది కూడా మనం ఆ రామకోటి రాస్తాం, అసలు ఎలా రాయాలి అని చెప్పారు. శ్రీ అనేటువంటి అక్షరాన్ని పైన రాయాలిట, కింద రామ అని రాయాలట. మనకేమేమో చీమ తలకాయలంత ఉంటుంటాయి ఆ రామకోటి పుస్తకాలు, ఎక్కడ లేని దరిద్రం అక్కడే వస్తుంది. ఇరికిచ్చి 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 రాసి చివరికి ఆ కళ్ళు పోయి కోడలు తిట్టిపోసి ఆప్తాలమాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి దిక్కుమాల పుస్తకం రాసాం, $100 అయిపోయినాయి కన్సల్టెన్సీ. శ్రీ అనేటువంటిది పైన రాయాలి. ఎందుకన్నారు, శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసుంకు చేతనోద్ధారకుడమైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అని చెప్తారు రామదాస్ గారు. ఆ శ్రీ అనేటువంటి అక్షరం పైన ఉంటుంది, రామనామం కింద ఉంటుంది. ఎక్కడిదండి ఈ అంగుళి అన్నారు, పెద్దలు చెప్తారు. మధుపర్క ప్రాసన చేస్తారుగా అల్లుడికి, ఆ మధుపర్క ప్రాసన చేసినప్పుడు మామగారు ఏదో బంగారం పెడతారు. జనక మహారాజు పెట్టిన ఉంగరం అంటే అది. ఆ ఉంగరం ఆవిడ తొందరగా గుర్తుపడుతుంది. ఎందుకు అన్నారు, ఆడవాళ్ళకి పుట్టింటి మీద ఆశ వేరే ఉంటుంది. పతి గృహంబున సిరియు సంపదలు కలిగి భోగ భాగ్యంబులను తొలతూగుతున్న పేదలైనను పుట్టింటి మీది ఆశ విడువరు కాంతలు వేయునేలా అని దక్షయజ్ఞంలో సతీదేవే పరమేశ్వరుడి క్లాసు పెట్టింది. మెట్టినింట పెట్టిన నిండుగా ఎన్ని పట్టు చీరలున్నను పుట్టింటి వారు పెట్టలేకున్నను ఎట్టకేలకు పుట్టింటి నుండి ఒక కట్టు చీర కాంతలు ఆశిస్తారు. కన్ఫర్మ్ చేసేసి 10,000 రూపాయల చీర ఎక్కడున్నా 200 పెట్టి వెనకట్లు ఆర్గండి జరిగి బాయిల్ చీరలు వచ్చేవి, ఆర్గండి చీరలు. అది కొట్లో కొన్నప్పుడు 5.5 ఉంటుంది, ఇంటికి తీసుకొచ్చినప్పుడు 5 ఉంటుంది, నీళ్ళల్లో ఆరేస్తే 3 ఉంటుంది. ఒక చీర బహుళ ప్రయోజనంలో ముందే చెప్తాడు, మనం వెళ్ళటానికి లేదు. చెప్పాం కదండి, ఈ ఆర్గండి చీర కట్టుకొని తిరుగుతారు వీళ్ళంతా. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా మొగుడు అడుగుతాట, నిన్నగాక మొన్న డిఏ మొత్తం వసూలు చేసి చీర కొన్నావు కదా, ఏమైంది డిఏ తాలూకు చీర అంటే, అది ఇప్పుడు కట్టను. మరి ఎందుకు ఇప్పుడు కడతావు? వాడి పుట్టింటిని ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయడానికి ఒప్పుకోరు, వాళ్ళ లక్షణం అది అని చెప్పారు. సతీదేవే చెప్పింది, నేను చెప్పింది కాదమ్మా. మీరు డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ అప్లై చేసినా వాళ్ళతో చేయండి నాకు. ఆ జనకుడు పెట్టిన ఉంగరం
చూడండి, సీతమ్మ వారితో ఆంజనేయ స్వామి గారు అశోకవనంలో మాట్లాడింది కూడా అందుకనే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోవత అజాడ్యం వా. శుక్లపక్షంలో ఛందస్సుని చదివారట, కృష్ణపక్షంలో శిక్షాదుల్ని అధ్యయనం చేశారట ఆంజనేయ స్వామి గారు. ఇంకా విశేషం ఏమంటే, మొట్టమొదట స్వామివారిని రామచంద్రమూర్తిని దర్శనం చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు మాట్లాడుతుంటే రామచంద్రమూర్తి గడ్డం కింద ధనుస్సు పెట్టుకొని అసలు రెప్పలు వెయ్యకుండా ఈయన మాట్లాడుతున్న మాటలు చూశాటండి. అంటే రాముడంతటి వాడు స్పెల్ బౌండ్ అయ్యేట్టుగా మాట్లాడాట ఆంజనేయ స్వామి వారు. అది మాట్లాడాల్సిన లక్షణం. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయి? సుందరకాండ విని చదివితే డెవలప్మెంటేషన్ అవుతుంది. అంబాసిడర్ ఎలా ఉండాలో ఆంజనేయ స్వామి వారు చూపించారు. ఈయన మాట్లాడిన తర్వాత లక్ష్మణ స్వామితో చెప్పారటండి రామచంద్రమూర్తి, లక్ష్మణ ఎవడ్రా ఈ మహానుభావుడు? మనల్ని ఇతడు చూడటం కాదు, ఈతడిని మనం చూడటం నిజంగా మన అదృష్టం. మామూలు వాడు ఇలా మాట్లాడడు. పైగా ఇతను మాట్లాడుతున్నప్పుడు కనుబొమ్మలు ముడేయటం, వెకిలిగా కొన్ని శాస్త్రంలో చెప్పారు మాట్లాడకూడని లక్షణాలు, అధమ పాఠక లక్షణాలు అన్నారు. 6 ఉంటాయి. 6 ఏమిటన్నారు? దీర్ఘం లేని చోట దీర్ఘం పెట్టడం, హ్రస్వం ఉన్న చోట దీర్ఘం పెట్టడం, అవసరమైన గీతంగా మాట్లాడటం, కనుబొమ్మలు చిట్లించడం, మొహంలో సూర్యుడు పొద్దుపడవటం. ఇవి 6 షడేతే పాఠకాధమ అని చెప్పారు. అధమ పాఠక లక్షణాలు. ఇతడు మాట్లాడుతుంటే ఒక్క లక్షణం కూడా నాకు కనపడటం లేదు అని. లక్ష్మణ ఎంత పాలిష్డ్గా మాట్లాడుతున్నాడు, ఎంత ప్యూరిఫైడ్గా మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ప్రతి మాట శాస్త్రబద్ధంగా మాట్లాడుతున్నాడు. అది ధర్మం ఏం చెప్పిందో అలా మాట్లాడుతున్నాడయ్యా అని ఆంజనేయ స్వామి వారిని పొగుడుతూ లక్ష్మణ స్వామితో చెప్పారండి రామచంద్రమూర్తి. కొన్నాళ్ళు వీడు మనకి స్నేహితుడైన తర్వాత నువ్వు వాడి దగ్గర వెల్ ట్రైన్డ్ అవ్వు లక్ష్మణ. తొందరపడి మాట్లాడుతుంటాడు. ఆయన ఆశ్లేష నక్షత్రం, పావును తొక్కక్కర్లా పక్క నుంచి ఎడుతుంటేనే కోపాలు వస్తూ ఉంటాయి. అందుకని కొంచెం ట్రైన్ అవ్వు అక్కడ. అటువంటి స్వామివారండి హనుమత్ ప్రభువు. అందుకనే హనుమంతుణ్ణి ఆశ్రయిస్తే రామ దర్శనం సులభంగా అవుతుంది. రాముడి ద్వారానికి ఆయన కాపలి భటుడు. అందుకే చాగయ్య గారు చెప్పారు, బంటు రీతి కొలువీయవయ్య రామా. కాసేపు హనుమంతుని సెలవెత్తుకోమను, కాసేపు లాంగ్ లీవ్లో వెళ్ళమను, కాసేపు ఏదన్నా వెళితే కొంచెం ఫ్యామిలీ ట్రిప్గా వెళ్ళమను, నేను దాన్ని ఫుల్ఫిల్ చేస్తా. అట్లాంటి హనుమత్ ప్రభు యొక్క దివ్య వైభవం ఏమిటి అంటే, అశోకవనమ్మ వారు ఈయన చూసే నాటికి ఆత్మహత్యకి సిద్ధమవుతున్నదండి. ఇక ఎట్లాగూ నేను బ్రతకలేను అని ఆత్మహత్యకు సిద్ధమవుతుంటే స్వామి ఏం చేశారు అన్నారు. గబుక్కున దూకారనుకోండి, వాడు తొందరగా ముడేసుకుంటాడు. ఇప్పుడు వ్యక్తి కనపడకూడదు, మాట వినపడాలి. ఇది కోఆర్డినేషన్ చేసేటువంటి వాడికి ఉండవలసిన ఫస్ట్ సింటమ్. ఆవిడ క్రిటికల్ కండిషన్లో ఉంది. ఆ కండిషన్లోంచి ఆవిడని రిలీవ్ చేయాలి. తను దూకితే ఇంకా తొందరగా చచ్చిపోతుంది. దూకకూడదు, మాట వినపడాలి. ఆ మాట కూడా వాళ్ళ ఇంటాయనికి సంబంధించిందై ఉండాలి. ఆ లాంగ్వేజ్ కూడా వాళ్ళ పుట్టింటికి సంబంధించిన, ఎంత తెలివితేటలో చూడండి, పుట్టింటికి సంబంధించిన లాంగ్వేజ్. ఆయన ఎంత టాలెంటెడ్ కాకపోతే రాముడు ఆయనకు ఉంగరం ఇస్తాడా, రాముడికి ఆయన కరం ఇస్తాడా అండి? మైథిలీ భాషలో మాట్లాడారండి స్వామివారు. మైథిలీ భాష అంటే సీతమ్మ వారు మదర్ టంగ్. అది ఆవిడ ఎట్లా రికగ్నైజ్ చేసింది అన్నారు. రోజు మిథిలా నగరం నుంచి అంటే నే మాట నాట మోడి కలదే రామయ్య మాట నాట మోడి కలదే
చెప్తే సంతోషిస్తాడా? సందర్శనార్థమై కట్టెతో కైలాసమేగ నుంకించు ముముక్షువుల పగిది కుజమండలమునకు తంత్రీ వార్తల నేర్పరచు శిల్పుల కరణి రసభస్మము చేయనించిన వైద్యుల సందంబున హేమ విద్య సాధింపగోరిన ప్రకృతివేత్తలైన విధంబున పృథివ్యప్తేజో వాయువుల్ దప్ప ఇతరమేదియును లేదని సిద్ధాంతీకరించు నాస్తికుల చెలవున భగవత్తత్వ నిరూపణంబునకై తంటాలు పడు ఆస్తికుల పగిది తరుణి భార్య ప్రథమ ప్రసూతిపై తంటాలు పడు ధనవంతులకు అతి వృద్ధ మగల పోల్కి ఎల్ల దిక్కుల తిరుగుచు ఎల్ల దేశంబుల తిరుగుచు ఎల్ల పాంధుల నడుగుచు ఎల్ల గ్రామంబులం జొరబడుచు వాపి కూప తటాక శైల శైలూషంబులను సర్వదిక్కులను సీతామఘాసాధ్రికై ఒక అంగుళము మేర వదలక శోధించి 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 వెతికిన చోట మరొక్క మారు వెతుకుతూ భూమిపై వెతుకుతూ అంబరమున తిరుగుతూ సర్వలోకంబులకు ఒకంత పైకెగిరి రామ 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 శ్రీరామయటంచు రామనామ మహాప్రభావ విశేషంబున దూరమైన సీతాక్షేమ సమాచార వార్తలు యక్ష గరుడ గంధర్వ కిన్నర కింపురుషాదులు ఎవరైనా ఏరికైన దయబుట్టి ఆ తల్లి క్షేమ సమాచారంబు తమకొకింత ఎరిగించి తమ జీవనంబునకు ఉపకరించునటంచు సర్వదిక్కులపైకి ఒక పరిహుం అనుచు ఎగిరి అంతే వేగంబున నేలకుందిగి సరస్సుల దొరవారి సటాకంబుల చేరి కూపంబుల చేరి వాపి కూపంబులను కలియదిరుగుచు కలియబారుచు అడిగిన వారి మరొక్క మారు అడుగుచు సీతా మహాసాధ్వి దివ్య శిరోధ విశేషంబులరుగుతూ రామచంద్రుని వంటి సౌజన్యమూర్తికి ఉపకరించని తమ జన్మ వృధాయకంచు రామచంద్రుని కరుణామూర్తికి ఇటువంటి కఠిన కాసార కర్కశ పరీక్షయా విధి ఎంత క్రూరమో విధి ఎంత బలీయమైనదో రామునికి ఉపకరింపని తమ జన్మంబు వృధాయటంచు సర్వదేశంబులు సర్వ ప్రాంతంబులు సర్వ గ్రామంబులు నదీ నదంబులు జనపదంబులు నగర గున్మంబులను ఒకించుక ఏమో ఆత్రమొకింతుక వేసారక వెతికి 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 తృష్ణచేత పీడితాత్ములైన వానర సమూహమంతా ఒక వృక్షంబు చేరి వగచిరిట్లు హరణమ ధర్మరాజు కనపడుతున్నాడు. కొంతమందికి సుగ్రీవుడు కత్తి నూరుతూ కనపడుతున్నాడు. అయిపోయింది, మంచి ముహూర్తం చూసుకొని ఎప్పుడో ఒకే లాట్లో వేటేస్తాడు. అయిపోయింది. వీళ్ళంతా జాంబవంతుడిని తిట్టడం మొదలుపెట్టారు. అంతేగా ఎదురుగా ఉన్నవాడు పలసవాడు. అసలు ఈ ముసలాడితో వచ్చాం అనవసరంగా, వీడు ఉంటే అడిగేవాళ్ళు లేడు, పోతే ఏడ్చేవాళ్ళు లేడు, వీడితో వచ్చాం మనం. భూమి పుట్టడానికంటే 3 రోజుల ముందు పుట్టాడు జాంబవంతుడు. అంటే సీనియర్ మోస్ట్ సిటిజన్ ఎవరు అంటే జాంబవంతుడే. బ్రహ్మదేవుడికి కూడా ఆధార్ కార్డు ఇవ్వలేనున్నట్ట. నాకంటే ముందు పుట్టావు, నేను ఎట్లా ఇస్తారా? అటువంటి జాంబవంతుడు అందరూ నీతో అనవసరంగా వచ్చాను తాతయ్య, చచ్చిపోతున్నావు, దాహం వేస్తున్నది అని అడిగారు. ఆ వచ్చిన 10 మందిలో 2 మంచి వాటర్ వర్క్స్కి చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. ఒకరు నలుడు, రెండో వాడు నీలుడు. వీళ్ళిద్దరూ వాటర్ వర్క్స్కి చీఫ్ ఇంజనీర్లు. మన జియాలజిస్టులు అంటారే, ఇందులో నీలుడు జాంబవంతుడు అన్నట్టు. ఆయన దగ్గరలో ఎక్కడన్నా కాసి నీళ్లు ఉంటే చూడరా చచ్చిపోతున్నారు వీళ్ళు అంటే, ఆ నీలుడు గబగబా ఒక చెట్టు ఎక్కి అలా తేరిపార చూస్తే ఒక ప్రాంతం నుంచి కొన్ని జల విహంగములు నీటి పక్షులు బయలుదేరి వస్తున్నాయిటండి, గుంపులు గుంపులుగా. వాటి రెక్కలకి సింతి విలచిత్ ప్రలచింతి విలచిత్ వీళ్ళదేమిటన్నారు. చూడక చూడక నీళ్లు చూశారు కదా, ఆ నీళ్ళల్లోకి దూకారు. దూకి గబగబా తామర తూడులను లాగారు. తామర తూళ్ళు తిన్నారు. కడుపు నిండా తిన్న తర్వాత ఎవడో అనుకున్నాడు అనుభవిస్తే కాసేపు రాజసుఖం అనుభవించాలి అని ఆ గట్టు మీద, చెరువు గట్టు మీద ఈ కాలు ఇట్లా పెట్టుకొని నిద్ర ఇట్లా 2 చేతులు పెట్టుకొని కాళ్ళు ఊపుకుంటూ పడుకుంటున్నాడు. మనం ఎందుకు వచ్చామరా కాళ్ళు ఊపుకుంటూ పడుకోవటానికే, లేవండి అన్నారు. అందరూ అలా ఆ ప్రాంతంలో ఉన్న భవనాలలో సీతాన్వేషణ చేస్తూ చేస్తూ ఉంటే ఒక భవనం తలుపులు అలా వారగా వేసి ఉన్నాయి. వేసి ఉన్న తలుపులలోంచి ఒక మంచి సుగంధమైనటువంటి అగరువత్తుల సువాసనతో పాటు ఒక మంచి భగవన్నామం, అది కూడా ఎవరో స్త్రీ చేస్తున్నటువంటి ఆ స్త్రీ గాత్రంతో భగవన్నామం వినపడుతూ ఉన్నది. వీళ్ళకి ఏమంటున్నది? అది కూడా రామనామం చేస్తున్నది. ఈవిడ సీతే అయి ఉంటుంది. రావణాసురుడు పైన పెడితే వెతకలేమని ఇక్కడ తెచ్చిపెట్టుంటాడు. వాడికి తెలియదు, వాడి తల్లో జేజమ్మనైనా వెతుకుతామని.
అని చెప్పి వీళ్ళు బాగా తిన్నారు, మంచినీళ్ళు తాగారుగా, రెట్టించిన ఉత్సాహం అందులో భగవన్నామం. అది కూడా అటువంటి ఒక రామచంద్రమూర్తి యొక్క శిలా విగ్రహం ముందు కూర్చొని ఆ తల్లి రామనామం చేస్తూ ఉన్నది. వీళ్ళు తలుపులు వారగా వేసి ఉన్నాయి. ఆ వేసి ఉన్న తలుపుల్లోంచే తొంగి చూస్తున్నారు. ఎందుకన్నారు? యాం కపీనాం సహజ లక్షణం. రామ కోమల మేఘ శ్యామ రవికులాబ్ధి సోమ గుణధామ రామ కోమల మేఘ శ్యామ. భగవన్నామం ఎప్పుడైతే వినపడ్డదో రామనామము కన్న తారకమికెత్తి రామభక్తిని నిలుచు సామ్రాజ్యమేది. రామచంద్రుణ్ణి మనసారా నమ్మినటువంటి మనకి దుఃఖము, పాపము, దరిద్రము, దైన్యము, భయము ఉండవని చెప్పిందండి. అలాగా ఉంటాయి అన్నారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేంత వరకే ఉంటాయి, భగవంతుడి సేవ చేసేంత వరకే ఉంటాయి, తర్వాత ఉండవు. మీరేం దుఃఖపడద్దు నాయన, మిమ్మల్ని నేను పైకి చేరుస్తాను. ఎందుకంటే మీరు నన్ను పైకి చేర్చడానికి వచ్చిన వాళ్ళు. మీరు నన్ను తాత్వికంగా పైకి చేరుస్తారు, నేను మిమ్మల్ని శారీరకంగా పైకి చేరుస్తాను. మీరేం భయపడద్దు. ఏమన్నా తింటారా అని, ఇప్పుడే ఫుల్గా తిన్నాము అన్నారు. పర్వాలేదు ఇంకా తినండి అన్నది. ఇంకా 4 పట్టించారు. ఇంకా తెలుగుల వాళ్ళు ఏం చేశారు, ఉత్తరీయంలో కొన్ని మూట కట్టుకున్నారు. ఆందేవి ఎక్కడన్నా పనికొస్తాయి. మళ్ళీ ఈ రిసెప్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎవడి గోల వాడిది. వాళ్ళందరూ తిన్న తర్వాత ఆ తల్లి నదుటి నాయన శాంబరీ విద్యా ప్రభావం చేత నిమేష మాత్రంలో మిమ్మల్ని పైకి చేరుస్తారా, అందరూ కళ్ళు మూసుకోండి అంది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల వీళ్ళంతా ఎక్కడ ఉన్నారన్నారు? శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రం దగ్గర ఉన్నారు. 100 యోజనములు. యోజనము అంటే 8 మైళ్ళు, 8 మైళ్ళు అంటే కిలోన్నర అని చెప్తారు. 1200 కిలోమీటర్ల సముద్రాన్ని ఆంజనేయ స్వామి వారు దాటారు. 1200 కిలోమీటర్లు, 100 యోజనముల సముద్రాన్ని స్వామివారు 3.5 గంటల్లో దాటారండి. ఆయనకి కుదిరింది ఆ దాట్లు. అసలు ఇది రామాయణానికి ఎక్కడ ఈ జియోలాజికల్ సర్వే ఎక్కడ అన్నారు? శ్రీలంక ఒక్కటే కాదు, ఇండోనేషియా దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఇండోనేషియా, మయన్మారు ఇవన్నీ కలుపుకుంటే 1200 కిలోమీటర్లు అవుతుంది అని చెప్పారు పెద్దలు. సమగ్రంగా రామాయణాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు. వీళ్ళందరినీ అక్కడికి చేర్చింది. ఆవిడకి రామదర్శనమైంది. ఆవిడ ఎగిరిపోయింది. చెవిమత్కంకణమై సువర్ణమయమై సౌవర్ణకేయూరమై పదచద్ఘంటి అయి నూపురపీఠంపై వటుడుదా బ్రహ్మాండము నిండుతోన్ అని చెప్పారు పోతన గారు. వామనుడు పెరిగిన దానికి స్కేల్ ఏం చెప్పారు అన్నారు. మొట్టమొదట సూర్యుడు గొడుగులాగా ఉన్నట్ట. గొడుగులాగా ఉన్న సూర్యుడు చివరికి వామనమూర్తి పాదం మీద వేసుకునే పీటలాగా తయారైనాడు. అట్లా పెరిగిన వామనమూర్తికి జాంబవంతుడు 3 సార్లు ప్రదక్షిణం చేశాటండి. ఆ 3వసారి కొంచెం హైపర్ టెన్సీ వచ్చిందేమో, ఓ మేరు పర్వతం మీద పడ్డాడు. పడేటప్పటికల్లా ఓ పెద్ద ముక్క కుడి తొడలో ఇరుక్కుపోయింది. అది సర్జరీ చేసి తీసేవాళ్ళు ఎవరు లేరురా. ఆ ముక్క అట్లాగే ఉంచుకొని కంటిన్యూ అవుతున్నాను. ఆ కుడి తొడలో ముక్క ఉండబట్టి కాలు కొంచెం పైకి ఎత్తడానికి ఇబ్బంది. దట్స్ వై ఐఎమ్ వాచింగ్ అన్నట్టు. ఆయన ఎవ్వరూ దాటలేరా అన్నారు. శ్రీరామ్ దశరథనందన సీతా
మోక్ష అనగానే ఆ వస్తున్న కొండ ఆగిపోయిందండి. రే అనండిరా, అనకపోతే మళ్ళా మీదకి వస్తుందేమో, అనకపోతే మీదకి వస్తుందేమో. ఇక్కడే మనకి గజేంద్ర మోక్షణంలో ఆ మొసలి ఏనుగును పట్టుకుంటుంది. భరద్వాజాశ్రమం ఇవన్నీ అవ్వటం, చైత్ర శుద్ధ షష్ఠికి అయోధ్య వస్తే వశిష్ఠ మహర్షుల వారు అప్పుడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేశారు. ఆ పట్టాభిరాముడు మనందరినీ సర్వదా రక్షించుగాక. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయధీన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే, భారతీ తీర్థమాశ్రయే. జయ బోలో సీతారామచంద్ర భగవాన్ కి జై. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీకు అన్నమాట. అత్త కోడలు కానీ మనం వాట్సాప్ మెసేజ్లు కానీ మనం ఇప్పుడేం చేస్తున్నాము, అప్పుడేం చేసేవాళ్ళం, ఎక్కడ తప్పు చేస్తున్నాను మనం భలే రిలేట్ చేసుకుంటూ వింటూ ఉంటే అసలు ఎంత విన్నా సరిపోవట్లేదు. ఇంకా అసలు సేపు చెప్తే బాగుంటుందని ఉంది కానీ ఇంకా వాటికి మనం ముగించాలి కాబట్టి ముగిద్దాం. అందరికీ వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. వాలంటీర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. వీళ్ళిద్దరు చిన్నపిల్లలు చెప్పంగానే వచ్చి అమూల్య అభయ్ ముకుందా అక్కనపల్లి మనసా దేవయంతః